నమస్కారం. 25 జూన్ 2025 సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఏం జరిగిందని ఒకసారి నెమరు వేసుకుంటే ఈరోజు 50 ఏళ్ల క్రితం ఈ రోజును చూసుకుంటే 75 జూన్ 25 ఆనాడు దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన చీకటి రోజు. ఆ రోజు నుంచి జీవించే హక్కు పోయింది, అట్లానే ప్రాథమిక హక్కులను రద్దయినాయి. దాంతోపాటు ప్రజా స్వేచ్ఛ పోయింది, పత్రికా స్వేచ్ఛ అంతకంటే పోయింది. ఆ రకంగా ఒక చీకటి రోజులు గుర్తు 21 నెలల పాటు 77 మార్చి దాకా మళ్ళీ ఎన్నికలై జనతా ప్రభుత్వం వచ్చేదాకా ఎమర్జెన్సీ నీడలు ప్రజల జీవితాల్లో చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించాయి. ఎమర్జెన్సీ అనగానే మనకు 75 జూనే గుర్తొస్తుంది. ఆనాడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతిగా ఉండేవాడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా. అప్పుడు ఆ ఎమర్జెన్సీ విధించడం, ఆమె అంతకుముందు అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లనేరదని రాజనారాయణ ఎన్నికను ప్రకటిస్తూ ఆనాడు తీర్పు చెప్పింది. ఆ తీర్పును అమలు చేయక వెంటనే ఆనాటి ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేసి అప్పటి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ నుంచి మొదలుకొని మొరార్జీ దేశాయ్ తన మంత్రివర్గ సహచరులుగా పనిచేసి విభేదించి బయటకు వెళ్ళిన మొరార్జీ దేశాయ్, దాంతోపాటు చరణ్ సింగ్, వాజ్పేయి, అద్వానీ, ఫెర్నాండేజు, మధు దండం అయితే 100 పేర్లు అవుతాయి చెప్పాలంటే, అందరినీ కూడా అరెస్ట్ చేసి అప్పుడు రాత్రి అనేక జైళ్ళలో వేసిన సంఘటన మనం చూసాం. ఎమర్జెన్సీ విధించిన అర్ధరాత్రి నుంచి తెల్లారికల్లా కొన్ని వందలాది మంది కార్యకర్తలను నాయకులను అరెస్ట్ చేశారు. ప్రశ్నించే వాళ్ళందరినీ వాళ్ళను ఒక రంగం జైల్లో వేశారు. అట్లా చూసుకుంటే ఆనాడు ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటే నా జీవితాన్ని కూడా అన్వయం నేను దాన్ని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. సరిగ్గా 1975 జూన్ మొదటి వారంలోనే నేను ఒక వ్యాసం అంటే ఒక లేఖ రాశాను. అప్పుడు జనవాక్యం అని ఆంధ్రభూమిలో లేఖలు వచ్చేవి, అందులో రాసేవాడిని. అందులో అప్పటికే దేవకాంత్ బార్వా అని అప్పుడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉండేవాడు. ఆయన ఇండియా ఇందిరా అని ఒక మాట అన్నాడు. దానికి వ్యతిరేకంగా నేను అప్పటికి ఆ 17 ఏళ్ళు నిండలేదు, నేను ఇంటర్మీడియట్ అయిపోయింది. అప్పుడు నాకు మా బాపు ఇది తెప్పించేవాడు, ఏమనంటే మన సోవియట్ భూమి అట్లాగే అమెరికన్ రిపోర్ట్, అంటే ప్రపంచ రాజకీయాలను అవపోసన పెట్టడానికి ఆ రెండు చదివితే అప్పుడు అర్థమయ్యేది. సోవియట్ యూనియన్ బ్రహ్మాండంగా అట్టపుట్టలు వేసుకునేవాళ్ళం మేము, బ్రహ్మాండమైన ప్రింటింగ్ వచ్చేది, మంచి ఫోటోలు వచ్చేది. సోవియట్ యూనియన్లో ఏం జరుగుతుందో కళ్ళ కట్టినాడు చూపించేవాడు అన్నాడు. ఆ రకంగా ఆనాటి దాన్ని మనం నెమరు వేసుకునే పరిస్థితి చూసుకుంటే అప్పుడు నేను దానికి వ్యతిరేకంగా ఆంధ్రభూమిలో ఒక లేఖ రాశాను. అది వ్యాసంగా ప్రచురితమైంది. గోరా శాస్త్రి గారు అప్పుడు దాని ఎడిటర్గా ఉండేవాడు, ఆంధ్రభూమి దినపత్రిక ఎడిటర్గా ఉండేవాడు. అప్పుడు నేను రాసిన దాన్ని ప్రింట్ చేసుకుంటే అప్పుడు నేనన్నా, గురజాడ అప్పారావు గారు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. ఇప్పుడు ఈయనేమో దేవకాంత్ బార్వేనేమో దేశం అంటేనే ఇందిరా ఇండియా, ఇండియా ఇందిరా అని. సరైనది కాదు. దేశంలో మనుషులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వాళ్ళు అసలే ఇండియా కనుక నాయకులు వస్తారు పోతారు అనే దాని మీద నేను ఆ భావంతో రాశాను. అది ప్రింట్ అయింది. ఒకవేళ అది కనుక ఎమర్జెన్సీ తర్వాత ప్రింట్ అయితే, జూన్లోనే ప్రింట్ అయితే నేను జైలుకి వెళ్ళేవాడిని అన్నాడు. అందుకని అది గుర్తు చేసుకుంటానండి. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే ఎమర్జెన్సీ విధించిన తర్వాత పౌర హక్కులు ముఖ్యమైపోయినాయి, పెద్ద ఎత్తున జరిగింది. తర్వాత ఆనాడు మళ్ళీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన తర్వాత వాళ్ళందరూ తిరగబడ్డ తర్వాత ఎమర్జెన్సీ పోయిన తర్వాత మళ్ళీ పౌర హక్కులను వచ్చినాయి, జీవించే హక్కు కూడా వచ్చింది. కానీ నేనేమంటున్నానంటే, ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ అంటే ఎమర్జెన్సీ అంటే ఇందిరాగాంధీ కాదు. ఇలా రెండు చూడాలి. ఆనాడు నష్టాన్ని ఎవరు పూడ్చలేంది. ఒక రకంగా చెప్పానంటే ఆనాడు ఎమర్జెన్సీ పెద్ద ఘోరాలు, వ్యాసెక్టమీ ఆపరేషన్లు, సినిమా థియేటర్లో సినిమా చూస్తున్న యువకులను పట్టుకుపోయి చేయడం, చాలామంది వ్యాసెక్టమీ పురుషులను పట్టుకుపోయి బలవంతంగా ఆపరేషన్ చేయడం, అట్లాంటివి జరిగినాయి. కొంచెం మేలు కూడా, వెలుగు నీడల్లో చీకటి రోజులు ఉన్నాయి, వెలుగులు కూడా ఉన్నాయన్నమాట. ఆ వెలుగులలో మనం చెప్పుకోవాలంటే మొట్టమొదటిది ఆనాడు 20 సూత్రాల పథకం చాలా మంచిది అంటున్నాడు. అంటే ఒక రకంగా అనుశాసన పర్వం అని శాసించిన మహానుభావులు ప్రతిపక్ష నాయకులు మెచ్చుకున్నది ఉన్నది. అందులో లంచగొండితనం చాలా వరకు అవినీతి పరులు భయపడ్డారు, నేను జైలు పోతామని భయపడ్డారు. నెంబర్ 2. మూడవది క్రమశిక్షణ పెరిగింది, ఆఫీసుకు టైంకి హాజరయ్యారు. అంటే తప్పులో ఒప్పు కూడా జరిగింది. ఏంటంటే వెలుగు రేఖల్లో మనం ఇవన్నీ చూడాలి. అంటే అవినీతి అంతం కాలే కానీ కొంచెం తగ్గింది. అట్లాగే క్రమశిక్షణతో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసిండ్రు. మూడోది ఏమైందంటే నేను చెప్పిన ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడింది. భయంగా బతికే పరిస్థితుల్లో అందరూ అంటే చిన్న తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. అది మనకు వెలుగు రేఖలు అంటున్నాను నేను.
అదొకటే అయితే ఇది పాజిటివ్ చూసి ఇది అవుతుంది. కానీ ఇందిరాగాంధీ మొట్టమొదటి భారతదేశానికి మహిళా ప్రధాని, అప్పటికి ఇప్పటికి ఒకరే మహిళా ప్రధాని చేశారు. నెహ్రూ వారసత్వాన్ని స్వీకరించి సీనియర్లతో గెలిచి ఆమె మరి 75 కన్నా ముందు మంచి పని చేయాలి. ఇందిరాగాంధీ అంటే ఇందిరాను కేవలం ఎమర్జెన్సీతోనే జత చేసుకోవాలి అని మనం కూడా ఆలోచన చేయాలి. అట్లా చూసుకుంటే ఏంటంటే ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం తీసుకొచ్చింది. 71 తర్వాత పాకిస్తాన్తో యుద్ధం చేసిన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి గురైంది, ఆవిర్భావానికి కారణమైంది. దాంతోపాటు అపర కాళీగా అపర దుర్గగా పేరు తెచ్చుకున్నది. వాజ్పేయి లాంటి వాడు మన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఆ ఎమర్జెన్సీని వాళ్ళు మెచ్చుకున్నారు. అట్లా ఆ రకంగా చూసుకుంటే రాజాభరణాలు రద్దు, ఇట్లా బ్యాంకుల జాతీయకరణ, ఇట్లాంటివన్నీ కూడా మంచి పనులు చేసుకుంటూ వచ్చింది కాదండి. కానీ ఆ మంచి పనులతో ఇది ఒక్కటే ఇది అడ్డంగా ఉండడం వల్ల ఆమెకు వచ్చిన పేరు అంతా ఆ తర్వాత కానీ అంతకు ముందు కానీ అంటే 67 నుంచి 73 దాకా మన 76 దాకా అధికారంలో ఉన్న, 77 దాకా, ఆ తర్వాత 80 నుంచి 84 అధికారంలో కూడా 17 ఏళ్ళ అధికారంలో చాలా మంచి పనులు చేసిన సందర్భం కూడా ఉంది కదా అని. కానీ మంచి పనులకు తోడు ఇది ఒక్కటే మాత్రం చెడ్డ పని వల్ల ఏమైందంటే ఒక ముద్ర మిగిలిపోయింది. ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి ఈ ఏమంటారు బీజేపీ అంటే కేంద్ర సర్కారు ఒక మాట 2014 నుంచి కొత్త మాట తీసుకొచ్చింది. ఏమనంటే ఈ రాజ్యాంగ హత్యా దినోత్సవం అని సంవిధాన్ హత్యా దివస్ అని పెట్టారు. నేను దానికి అంగీకరించలేదు. ఎప్పుడు క్యాప్షన్ పాజిటివ్ యాక్షన్ ఉండాలి, పాజిటివ్ క్యాప్షన్ కూడా ఉండాలి. ఇప్పుడు హత్యా దివస్ అని పేరు పెట్టి గత 2 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసి అంటే పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నాడు. నిజంగానే రాజ్యాంగం మీద ప్రేమ ఉంటే ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశం అంతా తిరుగుతున్నాడు కనుక మీరు చేస్తున్న పని ఏంటంటే రాజ్యాంగాన్ని హత్యా దినోత్సవంగా మీరు దాన్ని చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎమర్జెన్సీ నీళ్ళ విషయంలో ఎవరికి అభ్యంతరాలు ఆనాడు జరిగిన ఘోరం తక్కువదేం కాదు. కానీ మీరు దీన్ని పేరు మార్చి రాజ్యాంగ రక్షా దివస్ ఎందుకు పేరు పెట్టరు? సంవిధాన్ రక్షా దివస్ అని, సంవిధాన్ హత్యా దివస్ కాదు, సంవిధాన్ రక్షా దివస్ అని ఏ రోజు పొరపాటు జరిగిందో ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఇవాళ రక్షా దివస్గా పెట్టండి. దానికి ఎందుకు మనసు ఒప్పుతలేదు అంటే ఇప్పుడు మన పాన్కార్ పరాగ్ అడ్వర్టైజ్మెంట్ కదా, కబీనాయి అనే మాటను కోపంగా చెప్పొచ్చు, శాంతంగా చెప్పొచ్చు. ఇది అంతే. నేను ఏమంటున్నానంటే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు 10 ఏళ్ళుగా ఏం మారలేదు. 11వ సంవత్సరం మీరు ఏదైతే మొదలైందో 50 ఏళ్ళు మొదలుగా అయిన సందర్భంలో మీరు దీనికి ఒక పేరు పెట్టి దేశం అంతా ఈ సంవిధాన్ హత్యా దివస్ అని చేస్తున్నారు. దాన్ని హత్య అనేది తీసి సంవిధాన్ రక్షా దివస్ అని పేరు పెడితే ప్రజలకు పాజిటివ్గా ఉంటుంది. ఆనాటి జ్ఞాపకాలు ఇవాళ నెమరు వేసుకునే అవసరం చాలా ఉందంటున్నాను. ఆనాడు 50 సంవత్సరాల క్రితం ఇవాళ దేశ జనాభాలో సగం మంది లేరు, సగం మంది ఆ తర్వాత పుట్టిన వాళ్ళే కనుక వాళ్ళకు ఎమర్జెన్సీ నీళ్ళు ఏం జరిగింది ఇవన్నీ చెప్పుదాం. కానీ రాజ్యాంగ రక్షా దివస్ అనే పేరు మీద పాజిటివ్ క్యాప్షన్ పెట్టి చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ప్రభుత్వం ఈ పని చేయాలి. ఎప్పుడు కూడా ప్రజలకు నెగిటివ్ నేర్పొద్దు, పాజిటివ్ నేర్పాలని కోరుతూ ముగిస్తున్నాను.